వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు చెక్కులు పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్పెషల్ డ్రైవ్. నాంపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎన్బి రహదారిపై కుంటను తలపిస్తున్న నీటి మడుగు. గుట్కా యువతను చెడు పక్కదారి పట్టిస్తుందన్న పోలీసులు. గ్రూప్ 2 వాయిదా వేయాలని రాస్తా రోకో చేపట్టిన నిరుద్యోగులు. యువతకు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన మోత్కూర్ పోలీసులు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. అంకిరెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీజేపీ దిమ్మపై జెండా ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సూర్యాపేట పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుండాల పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. శ్రీ జయ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులకు తీవ్ర అస్వస్థత. 1981-82 10వ తరగతి బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్ స్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,71,500 విలువ గల చెక్కులను ఆదివారం నల్గొండ పట్టణంలోనే తన క్యాంపు కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,71,500 విలువ గల చెక్లను ఆదివారం నల్గొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరం లాంటిదన్నారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన చెక్లను రిలీజ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు సహాయం చేశారన్నారు. ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుబ్బా అశోక్ సుందర్, వెంకటేశ్వరరావు, గోపాల్ రెడ్డి, యాదగిరి, మోనాసా వెంకన్న, సైదుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక జరుగు. కళ్ళ ఆపరేషన్ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి 11,75,500 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇచ్చాం. ఇంతకుముందు కూడా 33 చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఎందుకనంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత CMRF మీద కొన్ని అపోహలు అవి ఉండేవి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎన్ని అయితే వచ్చినాయో అందరికి కూడా CMRF సాయం అందజేయాలనేటువంటి ఆలోచనతోనే వారి నిర్ణయం ప్రకారం చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్లకు ఈ సాయం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో ఒక మలుపు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా మనం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్రజలకు
వాళ్ళు ఆరోగ్య విషయం కానీ నిరుద్యోగ సమస్య గురించి కానీ గత ప్రభుత్వం మర్చిపోయిన చేయలేని పనుల్ని ప్రభుత్వం వాటి పట్ల శ్రద్ధ వహించి ముఖ్యంగా పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి గమనించి ముఖ్యమంత్రి గారు తన సహాయ నిధి నుంచి ఈ ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ వహించి చాలా వరకు ఈ ముఖ్యమంత్రి ఫండు పేద ప్రజలకు అందజేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం గతంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుందో, ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఎలాంటి శ్రద్ధ తీసుకుందో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న రేవంత్ రెడ్డికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, శనివారం రాత్రి పట్టణ 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీసులు సంయుక్తంగా 14 టీములుగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాకాబందీ నిర్వహించారని, ఈ స్పెషల్ డ్రైవ్ లో సరైన ఆధారాలు, నెంబర్ ప్లేట్లు లేని దాదాపు 80 వాహనాలు పట్టుబడి చేసి సీజ్ చేశామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించిన 100 మంది యువకులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో డ్రగ్స్, గాంజా, మద్యం లాంటి చెడు వ్యసనాల ద్వారా కలిగే నష్టాలను గురించి కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. వారం రోజుల పాటు ఇదే తరహాగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని, ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, నల్గొండ జిల్లా ఎస్పీ బహిరంగ మద్యపానం సేవించే వారిపై మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ పోలీస్ స్పెషల్ డ్రైవ్ లో పట్టణ 1 టౌన్ 2 టౌన్ సిఐలు డానియల్ కుమార్, ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పట్టణ ఎస్ఐలు రావుల నాగరాజు, శంకర్, రూరల్ ఎస్ఐ శివకుమార్, పట్టణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది కదా, ఈ రోజు నుంచి రెగ్యులర్ ఉంటుంది. మీరు ఇలా ఒక్కరోజు చేశారనుకుంటారేమో, లేదు, ఎవరు ఓపెన్ ప్లేస్లో తాగడానికి లేదు. నీకు తాగాలనిపిస్తే సిట్టింగ్ రూమ్ ఉంటుంది, అఫీషియల్ పర్మిటెడ్. లేదు అంటే ఎక్కడ తాగొచ్చు, ఇంట్లో తాగితే ఎవరు వస్తారు? అది నీ పర్మిషన్, నీ పర్సనల్ నువ్వు ఏమైనా చేసుకో. ఉన్నారా మీ పిల్లలు? రా, ఎందుకని పట్టుకొచ్చారు? మందు పట్టుకొచ్చారు. తాగొచ్చా మధ్య మందు? తాగితే ఏమవుతుంది? కేసు అవుతుంది. ఇంకా డబ్బులు గుల్లగావని, డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోతుంది, కేసులు అవుతాయి. అర్థమైందా? మరి చెప్తలేదా మీ పిల్లలకు? మీరు అర్థమైందా? మీరే నష్టపోతారు. మీ పిల్లలపైన కేసులు అయితే మీరందరూ వచ్చారు, వాళ్ళని వదిలిపెట్టాలన్నా కేసులు పెట్టాలన్నా? ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా వదిలిపెడతారు? ఇంతసేపు మేము పొద్దున సంది పట్టుకొని వచ్చి మా వాళ్ళంతా ఇంత కష్టపడి, అవునా, వదిలిపెట్టడానికా? అవకాశం వాళ్ళని ఒకటి వాళ్ళు మారుతారన్న గ్యారంటీ ముందు చూడండి. దానికి నెంబర్ ప్లేట్ ఉందా? లేదు. నెంబర్ ప్లేట్ బండి లేని బండ్లు ఏం చేస్తారు? సీజ్ చేస్తారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరు తిరుగుతారు? పోరగాళ్ళు, దొంగలు. కరెక్ట్ చెప్పినావు. నెంబర్ ప్లేట్ లేదంటే వాడు అఫెన్స్ చేయడానికి సిద్ధపడే నెంబర్ ప్లేట్ తీసేస్తాడు. దొరకడు. అది లేకపోతే దొరకడు, మాకు కూడా దొరకడు, మీకు దొరకడు, ఎవరిని దొరకడు. పాటించాల్సిందే. బరాబర్ కౌన్సిలింగ్ గట్టిగానే అవుతుంది. ఇప్పుడు ఓన్లీ శాంపుల్ అయింది. నెక్స్ట్ ఓపెన్ ప్లేస్లో మందు తాగొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు పోయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు అందరికీ చెప్పండి.
ఓపెన్ ప్లేస్లో జరుగుతుంటే మన కేంద్రం ఉండవచ్చు అర్థమైందా? వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆల్రెడీ కౌన్సిలింగ్ చేస్తుండో నిన్న నుంచి కూడా స్టార్ట్ చేస్తుండే. ఈరోజు వచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది కంటిన్యూ ఉంటుంది. మీరు ఒకే రోజు ఉంటుందని చెప్పేసి అనుకోకండి. పట్టణంలో అవారా గ్యాంగ్ ఎవరు అనిపారు. సిన్సియర్గా ఉండాలి, మీ పని మీరు చేసుకోవాలి. ఆఫ్టర్ 6 o'clock అని అయిపోతే అని ఉంటారా బయటికి రాను వద్దంటారండి అని ఉంటే బయటికి రా పని చేసుకుంటా. అంతేగాని నువ్వు ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని పోయి అవుట్స్కట్స్లో నిత్యాల్లో బర్త్డే చేసుకుంటా, ఆ తలవారు తీసి తిప్పుతా, అది ఏమంటారు దాన్ని పైకి వస్తుంటాయి బర్త్డే ఆ స్పార్క్స్ వస్తాడు చేసి ఆడనే డ్యాన్సులు చేస్తా, నేను పాటలు పాడతా అంటే తాట తీయడం జరుగుతుంది ఇప్పటి నుంచి. అర్థమైందా? మీ అందరూ తెలుసు కదా. ఎస్పీ గారు కొత్త ఎస్పీ సార్ వచ్చాడు. ఆ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము పట్టణం మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి వెంచర్లలో తర్వాత బహిరంగ ప్రదేశంలో ఎవరైతే మద్యపానం సేవిస్తున్నారో అటువంటి వారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం టోటల్గా మద్యం సేవించే వాళ్ళు అయితేనేమి, వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నటువంటి వెహికల్స్ అయితేనేమి దాదాపుగా 1 టౌన్లో వచ్చేసి 55 మెంబర్స్, ఇక్కడ వచ్చేసి 2 టౌన్లో 45 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. అందులో ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సేవించి పట్టుకోవడం జరిగింది. మేము 1 టౌన్ 2 టౌన్ లిమిట్స్లో మొత్తము 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ డేనియల్ కుమార్, ఎస్ఐలు నాగరాజు మరియు శంకర్ వీరి ఆధ్వర్యంలో టోటల్గా 14 బృందాలుగా విడిపోయి టౌన్ మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఓపెన్ ప్లేస్లలో ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని రావడం జరిగింది. అదేవిధంగా నాకాబందీ కూడా చేయడం జరిగింది. టౌన్ మొత్తము దిగ్బంధం చేసి చుట్టుపక్కల నుండి వెహికల్లను తనిఖీలు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 50 వాహనాలు, తర్వాత అదేవిధంగా మొత్తం టోటల్గా 100 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మద్యం సేవిస్తే జరిగే పరిణామాల గురించి, వాళ్ళకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు నష్టపోతారు. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో R&B రహదారిపై నిర్మించిన క్యాచ్ వే కల్వర్ట్లను మూసివేయడం వలన ఎక్కడ నీరు అక్కడే నిలిచి కుంటలను తలపిస్తుంది. అంబేద్కర్ చౌరస్తాలో నలుదిక్కుల నీరు నిలిచి వాహన చోదకులకు రహదారిపై నడిచే వారికి ఇబ్బందికరంగా మారుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య కళ్లకు కనబడుతున్నా పట్టించుకునే నాదుడే లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో R&B రహదారిపై నిర్మించిన కాజువే కల్వర్టును మూసివేయడం వలన ఎక్కడ నీరు అక్కడే నిలిచి కుంటలను తలపిస్తుంది. అంబేద్కర్ చౌరస్తాలో నలుదిక్కుల నీరు నిలిచి వాహన చోదకులకు, రహదారిపై నడిచే వారికి ఇబ్బందికరంగా మారుతున్న అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య కళ్లకు కనబడుతున్నా పట్టించుకునే నాదుడే లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు రోడ్లపై చేరి మురుగునీరుగా మారి రోజుల తరబడి అక్కడే నిలుస్తున్న అదే రహదారి మార్గం నుండి ప్రతిరోజు మండలాధికారులు వివిధ కార్యాలయాలకు వెళ్తుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో లావాదేవీల కొరకు నిత్యం ప్రజలు వస్తుంటారు. బ్యాంకు సేవల కొరకు వచ్చిన వారికి పార్కింగ్ సౌకర్యం లేక రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుంటారు. రోడ్డుపైన వాహనాలు నిలపడం వలన వాహన చోదకులకు ప్రమాదం వాటి పరిస్థితి నెలకొన్నా పట్టించుకునేవారు లేరు. రోడ్డుపై నిలిచిన మురుగునీరులో ప్రజలు నిత్యం ప్రయాణం చేయవలసి వస్తుంది. అసలే వర్షాకాలం, ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. మురుగునీరు నిలిచిన ప్రదేశంలో ఈగలు, దోమలు చేరి అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి అంబేద్కర్ చౌరస్తాలోని 4 దిక్కుల రహదారిపైన మురుగునీరు చేరకుండా అంబేద్కర్ చౌరస్తాలోని కల్వర్టును పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుకుంటున్నారు.
అదో నెట్ రోడ్డు మీద వస్తుంది, రాళ్ళు వేసిపోయింది అమ్ముల మీద. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్లో గల మంజు బేకరీ కిరాణం దుకాణంలో సుమారు 5 నుంచి 10 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ రోడ్లో గల మంజు బేకరీ కిరాణం దుకాణంలో సుమారు 5 నుంచి 10 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయని దీనిని నిషేధిస్తామని పోలీసులు తెలిపారు. సైజనా నీకు నిన్న ఇవాళ కష్టం ఎక్కువైంది కానీ నిన్ననే ఎవడో కొట్టుకొని బస్తా కాదు, బస్తా ఉప్పు ప్యాకెట్ ఇంకొన్న సార్ చూడండి సార్ చేనా బండి కొంచెం వెనకాల తీసుకో, బాబు బండి కొంచెం వెనకాల తీసుకో, కొంచెం వెనకాల తీసుకో. బండి నైట్ కూడా బాగా వస్తుంది. కొంచెం వెనకాల తీసుకో, బండి వెనకాల తీసుకో, కొంచెం వెనకాల తీసుకో. మొత్తం కింద పడ్డది, గడ్డ జ్యూస్ అంటున్నది. నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగుల రాస్తా రోకో చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరుద్యోగులు గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగుల రాస్తా రోకో చేపట్టి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 తప్పకుండా వాయిదా వేయాలని, సిలబస్కి అనుగుణంగా సమయం ఇవ్వాలని వారు కోరారు. నిరుద్యోగుల పట్ల సీఎం కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇదే సందర్భంలో అధిక పోస్టులు ఉన్నప్పటికీ
ప్రిపేర్ కాలేకపోతున్నామని వాపోయారు. కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు పెరుమాళ్ల ప్రవీణ్, కృష్ణ, రాములు, వీరనాయక్, మదన్, సంతోష్, రఫీ, చరణ్, హరీష్, యుగేందర్, సన్నీ, రామకృష్ణ, నాగరాజు, మహిప్రాల్ రెడ్డి, రామరాజు, వెంకట్, రేవంత్, శ్రీధర్, రాహుల్ బాబు, వెంకట్రెడ్డి, నాయక్, రవిగౌడ్, సురేష్ యాదవ్, పగిల శ్రీను, నిత్య, హేమలత, జ్యోతి, రాధా, సంజన, స్వాతి, కమల తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 2 పోస్టులు 783 సరిపోవని 2000కు పెంచుతాని, గ్రూప్ 3 1300 ఇచ్చిన గత గవర్నమెంట్ పోస్టులను 3000కు పెంచుతాని, డిఎస్సిని 25000కు పెంచుతాని రాహుల్ గాంధీతో చెప్పించి అండ్ రేవంత్ రెడ్డి చెప్పిస్తేనే వాళ్ళని పల్లెకి అది మోసుకొని పోయి అసెంబ్లీలోకి 64 మందిని మేము అందులోకి చూపెట్టి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చినాం. అట్లాంటిది ఈ నిరుద్యోగ వర్గము ప్రభావిత వర్గం ప్రతి ఒక్కరూ ప్రతి 10 మందిని 20 మందిని కాళ్ళేళ్ళ పడి అమ్మ మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మేము చెప్పి వాళ్ళని మీకు ఓటేయించినాం. అట్లాంటి ఈ ప్రభావిత వర్గాన్ని ఎవరైతే ముందల అధికారంలోకి తీసుకొచ్చిరో వాళ్ళ నుంచే తొక్కుడు మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి మా మీద కక్ష సాధిస్తుండు. ఇది మీకు తగదు. ఎందుకంటే గత పాలకులను అడుగు, ఈ తెలంగాణ బిడ్డల పౌరుషం ఏందో, ఈ త్యాగం ఏందో, ఈ పోరాటం ఏందో. ఈ పోరాటాల కింద నైజాం ఓడిపోయిండు, చంద్రబాబు ఓడిపోయిండు, గత పాలకుడు అయినటువంటి కేసీఆర్ కూడా ఓడిపోయిండు. కాబట్టి గత పాలకుడు ప్రవళిక చనిపోతే ఆమె ప్రేమ వ్యవహారంతో చనిపోయిందని చెప్పారు. సేమ్ అదేవిధంగా నువ్వు నిన్న మోతిలాల్ నాయక్ అసలు ఎగ్జామే రాయలేదు, ఆయన అప్లై చేయలేదు అన్నావు. ఆయన అన్నిటికీ అప్లై చేసిన ప్రూఫ్స్ చూపించినాం. సేమ్ గత ప్రభుత్వం ఎట్లా కొలాప్స్ అయిందో, ఎట్లా విరిగిపోయిందో నీ ప్రభుత్వం కూడా అలాగే విరిగిపోయే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడి ఈ ప్రభావిత వర్గానికి ఏమి కావాలనో పిలిపించుకొని ఖచ్చితంగా గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 మళ్ళీ అండ్ జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని మా నిరుద్యోగుల తరఫున డిఎస్సిని 25000కు పెంచాలి తక్షణమే. ఎందుకంటే నువ్వే అన్నావు స్కూల్కి ఒక టీచర్ని వేసుకున్నా 24000 స్కూళ్ళు ఉన్నాయి, 24000కు 24000 అయితే అని చెప్పినావు. కానీ అవన్నీ ఎటుపోయినాయి అనేది నువ్వే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని డిఎస్సి వేస్తా అని సభాముఖంగా లైబ్రరీలకు వచ్చి అన్నీ ఎక్కడ పడితే అక్కడ హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఆ మాటలు నమ్మిన నిరుద్యోగం 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవ్వాల ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక 30 లక్షల మంది ఒక్కొక్క వ్యక్తి 50 మందిని ప్రోత్సహించి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేపించారు. ఓటేపించడం వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖం చాటేసి ఇవాళ ఏమని చెప్తున్నాడు, నిరుద్యోగులు కాదు వాళ్ళు ఏదో లీడర్లు కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. మేము ఇవాళ స్వచ్ఛందంగా లైబ్రరీలో మమ్మల్ని చూడండి, రోజు వచ్చి మీరు మీ ఇంటెలిజెన్స్ తోటి మమ్మల్ని ఎంక్వైరీ చేయండి. మేము డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కూర్చోమా ఒకసారి లైబ్రరీ అధికారులను అడగండి, లేదా ఇక్కడ ఉగ్రవాద శక్తులు ఉన్నావా, ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నావా, మా ఎమ్మటి ఎవరన్నా ప్రోత్సహిస్తురా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్నీ చేసిన వాళ్ళు మీరు చేయలేరా? మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము. డిఎస్సి ఎగ్జాము ఆగస్టు 5న అయిపోతున్నది. అదే ఎగ్జామ్ని గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7వ తారీఖున స్టార్ట్ అవుతున్నది. ఆ రెండింటి మధ్య ఒకటే రోజు గ్యాపు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే గ్రూప్ 2 పోస్ట్ని గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్కు వాయిదా వేయాలని మా నిరుద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాము. దీన్ని మేమేం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమని చేస్తున్నది, రేవంత్ రెడ్డి గారు ఏమని బదనాం చేస్తున్నారంటే వాళ్ళ వెనక ఎవరో శక్తులు ఉన్నారు, వాళ్ళు ఉగ్రవాద శక్తుల, వాళ్ళు వేరే ఏదో వాళ్ళ వెనక ఉండి శక్తి నడిపిస్తున్నది, వీళ్ళు నిరుద్యోగులు గారు పనికిరాని వాళ్ళు ఎవరో పనికిమాల ఒక బ్యాచ్ వచ్చి ఒక గ్యాంగ్ వచ్చి ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జామ్స్కే కాదు అంటున్నారు. మీరు ఒక్కసారి లైబ్రరీలో మమ్మల్ని ఒక్కసారి రోజు రెగ్యులర్గా మీరు ఆడ సీసీ ఫుటేజీలు తీసుకోండి, వారు లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. మేము ఒక్కటే అడుగుతున్నాం. అంతకుముందు వారం రోజుల కింద 10 రోజుల కింద హాస్టల్ వార్డెన్ అయిపోయింది, వారం రోజుల కింద డిఏఓ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు డిఎస్సి ఆల్ టికెట్లు పెట్టిర్రు. అంతకుముందు డిఎస్సి ఓన్లీ టెట్ ఎగ్జామ్ నెల రోజుల కింద అయిపోయింది. ఎగ్జామ్ బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణ కేంద్రంలోనే స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఆదివారం యువతకు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల గురించి పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ బాబర్ అలీ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఆదివారం యువతకు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల గురించి పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ బాబర్ అలీ మాట్లాడుతూ ఎక్కడైనా గంజాయి లాంటివి కానీ, హెరాయిన్, కొకేన్ లాంటివి మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు అయినా, ఎవరైనా తీసుకున్నట్లు అయినా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియపరచాలని అన్నారు. యువత ఆరోగ్యాలు కాపాడుకోవాలని, అలాంటివి ఎక్కడ వినిపించినా కూడా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ నవీన్, నరేష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సార్ ఫ్యూచర్లో మాట వాళ్ళు చేయకుండా కాకుండా ఆరోగ్యం బాగుంటుంది. తాగి ఇవ్వండి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలని తీసుకెళ్తాయి, డబ్బులు పోతాయి, తీసుకెళ్ళాలి. అలా కాకుండా మనకు జాగ్రత్త కూడా బుద్ధదాకా ఏం చేస్తున్నాడు, చదువుకున్నాడా లేదా, పోరాటం తీసుకున్నాడా అన్న ఆలోచన అందరూ కలిగి మన బాధ్యత. ఒకేనా పోలీసులు చూసుకుంటారు, గాలి తెలుసుకుంటే కాదు. పోలీసులకు ఎన్ని పనులు ఉంటాయి, ఇల్లు చూడాలి. కాబట్టి ఇది కూడా జాగ్రత్త పడాలి. అన్నీ ఎవరైనా విక్రయిస్తున్నా కూడా, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తేనే డ్రగ్ని నిర్మూలించవచ్చు. ఏమి గంజాయి కానీ చిన్న చిన్న నోట్లో వేసుకునే ఉంటాయి కదా, వేరే హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటారు అలాంటివి. కానీ ఇప్పుడు మన పిల్లలే ఆగమయ్యేది, మనం తెలిసి తెలవక ఏముందిలే అని మనం వదిలేసినాం. మనకు ఇప్పుడు మనం వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, తర్వాత మన పిల్లలకు కూడా అనుకుంటారు. అట్లా కాకుండా గంజాయి కానీ మిగతా ఏమిటో అవగాహన కలుగుతారు. ఎవరైనా తీసుకుంటున్నా కూడా వద్దురా అని చెప్పాలి. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు ఏంటని మేము ఎంక్వైరీ చేస్తాం. ఎవరైనా డ్రగ్ అడిక్ట్ అయినా కూడా మా దగ్గర వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఎవరికి తెలిసినా కూడా చిన్న ప్యాకెట్లలో అమ్ముతుంటారు, మొత్తం అమ్మడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం. మెయిన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ సంబంధించి, డ్రగ్స్ అంటే ఒకటి గంజాయి కాదు, మిగతా వేరే వేరే శాంపిల్స్ ఉంటాయి. శాంపిల్స్ ఉంటాయి, అవి నాలుగు తీసుకుంటాయి. దాంట్లో వాళ్ళు పద్ధతి ఇస్తాం. ఇట్లా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మీరు కూడా చెప్పాలి. వేరే పిల్లగాళ్ళు ఎవరైనా చేసినా కూడా తీసుకుంటున్నా కూడా మన సిగరెట్లలో పెట్టి కూడా కొడుతుంటారు. సిగరెట్లలో గంజాయి వేసి చూస్తుంటారు. అట్లా కాకుండా కావాల్సి వచ్చి మళ్ళీ వేరే ఉంటుంది గంజాయి కూడా. మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా పిఎస్ నెంబర్ ఉంటుంది, వస్తగా ఉంటుంది. దాంట్లో ఎవరికి ఇన్ఫర్మేషన్ రియాక్ట్ అవుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ చేస్తున్నాడు అని వాళ్ళ మీద ఒక గంట కనిపిస్తుంది. అట్లయితే మీ పిల్లగాళ్ళు మీరు కాపాడుకోవచ్చు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింది విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి, శ్రీ స్వామివారి గర్భాలయం నందు ధరించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద, నరసింహస్వామి గోవింద, గోవింద నరసింహస్వామి గోవింద. ्रीडिपदाव्यक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा. विष्णो कर्माणि पश्य दयतो व्रतानि पस्पदे इन्द्रसैज्यस्य घा स्वाहा. विप्रासो विञ्जवोजाग्मां तस्मिन्दते विष्णोर्यत्पारं वदन्तु स्वाहा. ॐ शौनप्राय प्रमेशात्मने वासुदेवाय स्वाहा. यामप्राय वृषात्मने सङ्कर्षणाय स्वाहा. रामप्राय विश्वात्मने प्रद्युम्नाय स्वाहा. ॐ యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన జెండా దిమ్మపై ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన జెండా దిమ్మపై ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఎన్నిక సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనదని అన్నారు. నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని, రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని అటకెక్కించిందని, విద్యా వ్యవస్థను పూర్తిగా నీరు కార్చిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా కష్టపడి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు బత్తుల రాములు అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం బూత్ అధ్యక్షులు పాలం వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం, జిల్లా కార్యదర్శి బత్తుల జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్నేహమేర జీవితం అంటూ సూర్యాపేట పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాల 2003-4 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక శ్రీ గ్రాండ్ హోటల్ నందు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్నేహమేర జీవితం అంటూ సూర్యాపేట పట్టణంలో సిద్ధార్థ ఉన్నత పాఠశాల 2003-4 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు తమ ఆత్మీయ సమ్మేళనాన్ని స్థానిక శ్రీ గ్రాండ్ హోటల్ నందు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. 2003-4లో చదివి నేడు ఉపాధ్యాయులుగా, పోలీసులుగా, వైద్యులుగా అనేక రంగాలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో సేవలను అందిస్తున్న వారంతా ఒకచోట కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగం గురించి మిత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మిమిక్రీ షోలు అలరించాయి. పాఠశాల రోజులలో జరిగిన సంఘటనలను పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తమకు పాఠాలు చెప్పిన గురువులు, పాఠశాల ప్రిన్సిపాల్ మర్రి హనుమంతరావు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కృష్ణయ్య, శ్రీను హిందీ, శ్రీను గణితం, వెంకటరెడ్డి, కాంతారావు, అన్నపూర్ణ, కృష్ణవేణి, లింగయ్యలను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అబ్దుల్లాపూర్ మెట్టు పర్యటన అడ్డుకుంటున్నారని ముందస్తుగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ దివాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సింగారం రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అట్ల రంజిత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గడ్డమేది మహోదయను శనివారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో అఖిలపక్ష నాయకులు అబ్దుల్లాపూర్ మెట్టు పర్యటన అడ్డుకుంటారని ముందస్తుగా బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ దివాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సింగారం రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అట్ల రంజిత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గడ్డమీది మహోదయను శనివారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు అయినప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేని అసమర్థత ప్రభుత్వం అని తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన జరుగుతుందని చెప్పడానికి ఒక నిదర్శనం. మా విద్యార్థి నాయకులైన ఈ టీఆర్ఎస్ యువజన నాయకులను, బీజేపీ యువజన గుండాల నాయకులను పోలీసులు ఈరోజు ఉదయమే అక్రమంగా అరెస్టు చేసుకొచ్చి గుండాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఈ ప్రభుత్వ అక్రమ పాలనకు నిదర్శనం అని చెప్తున్నాం. ప్రభుత్వం ఇలా విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుంది. విద్యార్థులకు అండగా ఉంటామని ప్రగడాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పూర్తిగా తన అసమర్థ పాలన చూపెడుతూ పోలీసులను చేతిలో పెట్టుకొని అరాచకాలను సృష్టిస్తూ ఇలా విద్యార్థుల బతుకులతో చెలగాటమాడుతున్నాడు. డిఎస్సిని వాయిదా వేయండి, మాకు చదువుకోవడానికి సమయం వేయండి న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను అన్యాయంగా అక్రమ అరెస్టులను చేస్తూ విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులను పాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విద్యార్థులే అతనికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టులను ఈరోజు టీఆర్ఎస్, బీజేపీ పూర్తి స్థాయిలో ఖండిస్తుందని ఈ గుండాల వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాం. చౌటుపల్ మండలంలోని దండుమల్కంపురం వద్ద గల శ్రీజయ కెమికల్ కంపెనీలో నిన్న గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా 11 మందిని వనస్థలిపురంలోని ఇవ్యా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొంది 6 సభ్యులు, 6 కార్మికులు డిశ్చార్జ్ కాగా 5 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. చౌటుపల్ మండలంలోని దండుమల్కాపురం వద్ద గల శ్రీ జయ కెమికల్ కంపెనీలో నిన్న గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుట్టు చప్పుడు కాకుండా 11 మందిని వనస్థలిపురంలోని ఇవ్యా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొంది 6 సభ్యులు, 6 కార్మికులు డిశ్చార్జి కాగా 5 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. 4 నెలల క్రితం ఇలాంటి ఘటనలో కార్మికుడు మృతి చెందారు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేటు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో లక్కారం ఎస్ఎంఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో 1981-82 10వ తరగతి బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా చేశారు. 42 సంవత్సరాల తర్వాత ఈరోజు కలుసుకున్న మిత్రులు స్కూల్లో చదివే రోజులను జ్ఞాపకం చేసుకుంటూ గత మధుర స్మృతులను నెమరు వేసుకొని ఉల్లాసంగా గడిపారు. ఒకరిని ఒకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో లక్కారం ఎస్ఎంఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో 1981-82 10వ తరగతి బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్ స్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా చేశారు. 42 సంవత్సరముల తర్వాత ఈరోజు కలుసుకున్న మిత్రులు స్కూల్లో చదివే రోజులను జ్ఞాపకం చేయించుకుంటూ గత మధుర స్మృతులను నెమరు వేసుకొని ఉల్లాసంగా గడిపారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రోజుల్లో చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులందరూ సుమారు 70 మంది విద్యార్థులు ఈరోజు కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు వెంకటయ్య, ఆంజనేయులు, గిరిధర్రావు సార్లని సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంఘం చైర్మన్ బొమ్మకంటి అంజయ్య, అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కందగత విఠల్, కోశాధికారి పోలోజు గోవిందాచారి, లింగాల బాలరాజ్, విద్యార్థులు నాంపల్లి అంజయ్య, జర్నిగల ఆంజనేయులు, మన్నె శ్రీనివాసరెడ్డి, రాములు, చెర్రి, భగవంతురెడ్డి, కోసుకుంట శ్రీనివాసరెడ్డి, వెంకటేశం, చేకూరు జగదీష్, దాచపల్లి నాగభూషణం, ముటుకుల్లో సదానంద చారి, వెంకటేశ్వరచారి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 43 మంది నిరుపేద ప్రజలకు చెక్కులు పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్పెషల్ డ్రైవ్. నాంపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎన్బి రహదారిపై కుంటలు తలపిస్తున్న నీటి మడుగు. గుట్కా యువతను చెడు పక్కదారి పట్టిస్తుందన్న పోలీసులు. గ్రూప్ 2 వాయిదా వేయాలని రాస్తా రోకో చేపట్టిన నిరుద్యోగులు. యువతకు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించిన మోత్కూర్ పోలీసులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. అంకిరెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన బీజేపీ దిమ్మపై జెండా ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సూర్యాపేట పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. గుండాల పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. శ్రీ జయ కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులకు తీవ్ర అస్వస్థత.
1981-82 10వ తరగతి బ్యాచ్ జెడ్పీహెచ్ఎస్ చౌటుప్పల్ స్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.